మేమైతే ఇప్పుడే బర్త్డే ఈవెంట్కి వచ్చాం ఫ్రెండ్స్. ఎవరిది అంటే మా చెల్లి వాళ్ళ వదినాల పాపది బర్త్డే అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేమైతే బర్త్డే ఈవెంట్కి వచ్చాము. ఇది ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయిన మినీ థియేటర్లో అయితే వీళ్ళైతే బర్త్డే చేసుకున్నారు, కొంచెం ట్రెండింగ్లోని. నెక్స్ట్ దీని కాస్ట్ ఎంత అంటే 1699 రూపీస్ 5 పర్సన్స్కి. ఎక్స్ట్రా మనం ఇన్వైట్ చేస్తాం కదా గెస్ట్లని, వాళ్ళకి ఈచ్ పర్సన్కి 150 రూపీస్ అయితే మనం పే చేయాలి. అలా ఒక 20 మెంబర్స్ వరకు ఈచ్ పర్సన్కి 150 రూపీస్ మాత్రమే వాళ్ళైతే మన దగ్గర పే చేసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు మనకి కేక్ ప్రొవైడ్ చేస్తారు, డెకరేషన్ అండ్ కెమెరామ్యాన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కెమెరామ్యాన్కి ఎక్స్ట్రా మనీ అయితే పే చేసుకోవాలి. కేక్ అన్నది 1/2 kg కేక్ ఇస్తారు. మనం బర్త్డే కదా, లేదు మనం ఎక్కడైనా బయట కస్టమైజ్ చేయించుకుంటాం కేకు అంటే ఓకే, అది మీ ఇష్టము. కేక్ ఎక్కడైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన 1/2 kg కేక్ కాస్ట్ ఎంతో అది మనీ రిటర్న్ బ్యాక్ చేసేస్తారు. నెక్స్ట్ ఇందులో అయితే మొత్తం ఈ పాప ఫస్ట్ బర్త్డే కదా, ఈ థీమ్ అంతా చాలా బాగుంది. బెలూన్స్ ఫస్ట్ బర్త్డే అని పెట్టి, నెక్స్ట్ ఏమిచ్చి థియేటర్ కూడా ఉంది, మినీ థియేటర్. అందులో మనం మూవీస్ వేసుకోవచ్చు, సాంగ్స్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం 1 అవర్కి మాత్రమే. మనం ఎక్స్ట్రా 1 అవర్ కావాలంటే సేమ్ పేమెంట్ పే చేసుకొని మనం ఇంకొక 1 అవర్ కూడా ఎక్స్ట్రా ఉండొచ్చు. ఈ 1 అవర్లో మనం ఏం చేసుకోవచ్చు అనుకుంటే పిల్లలకి స్టిల్స్ అయితే తీయించుకోవచ్చు, అవన్నీ చేయించుకోవచ్చు. కాకపోతే ఇందులో ఒక మైనస్ కూడా ఉంది, ఎక్కువ లైటింగ్ అయితే లేదు. ప్లస్లే కదా ఇప్పటివరకు చెప్పాను, మైనస్ చెప్తాను, ఎక్కువ లైటింగ్ లేదు. నెక్స్ట్ మనం ఇది 3rd ఫ్లోర్లో ఉంది, లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయలేదు వాళ్ళైతే. మనం 3 ఫ్లోర్స్ నడుచుకొని రావాలి. కొంతమంది ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే నడలేరు కదా, అందుకని నాకు ఈ 2 అయితే మైనస్ అనిపించింది, మిగతావన్నీ ప్లస్సే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము బర్త్డేలో అయితే. ఈ మినీ థియేటర్ అడ్రస్ ఎక్కడ అంటే ఓల్డ్ గాజువాక ప్యారడైజ్ ఆపోజిట్ 3rd ఫ్లోర్లో అయితే మినీ థియేటర్ అయితే ఉంది. ఎవరైనా కొంచెం ట్రెండింగ్గా ప్లాన్ చేసుకోవాలంటే మినీ థియేటర్ అయితే నేను వర్త్ అని చెప్తాను. ఎవరికైనా అంటే ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ మీరు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నా, నెక్స్ట్ మనం ఫ్యామిలీ టుగెదర్ కలిసి ఏమైనా ఈవెంట్ చేసుకోవాలనుకున్నా, ఇదైతే నేను వర్త్ అని చెప్తాను. ఒకసారి మీరు కూడా మాలా ట్రై చేయండి, కొంచెం కొత్తగా. నెక్స్ట్ కేక్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫొటోస్ కొన్ని దిగుతున్నారు, ఫ్యామిలీ టుగెదర్ ఫొటోస్ అవన్నీ. మా బర్త్డే ఈవెంట్ అయితే ఇలా జరుగుతుంది ప్రజెంట్ అయితే. చూడాలి నెక్స్ట్ ఏంటా అని. కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మన గెస్ట్లు అందరూ డాన్సెస్ అయితే వేస్తున్నారు. గోదావరి గట్టు మీద రామచిలకవే ఆ సాంగ్కి అయితే డాన్స్ వేస్తున్నారు. నేను అక్కడ మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే వీడియో తీసేది నేనే, అందుకని నేనైతే డాన్స్లో అయితే మిస్ అయ్యాను. బాగా కుమ్మేశారు డ్యాన్స్ అయితే. నెక్స్ట్ పాప కూడా వచ్చి రాలేని స్టెప్స్తో చాలా బాగా అంటే చాలా బాగా ఎక్స్ప్రెషన్స్తో డ్యాన్స్ అయితే వేసింది పాప కూడా. ఆ పాపతో కూడా మా ఆయన అటు ఇటు తెప్పించి డ్యాన్స్ అయితే ట్రై చేశాడు పాపతో వేయడానికి మాత్రము.
బర్త్డే అయితే అయిపోయింది. ఇప్పుడైతే ప్రెజెంట్ మేమైతే బార్బిక్యూలో అయితే మాకు పార్టీ అయితే ఇస్తున్నారు బర్త్డేది. ఇదిగోండి బార్బిక్యూకి అయితే వచ్చేసాము. అసలు ఆ రోజు సండే వల్ల మాకు కార్ పార్కింగ్ కూడా అసలు స్పేస్ లేదు. అస్సలు అంటే అస్సలు జనాలు అయితే ఖాళీ లేదు. బార్బిక్యూ సిరిపురం అయితే వెళ్ళాం మేమైతే. ఈరోజు మేము బార్బిక్యూకి వెళ్ళిన హాఫ్ అన్ అవర్ తర్వాత మాకు స్టార్టర్స్ అవన్నీ పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ రోజు సండే కదా, నేను చెప్పాను కదా అసలు ఖాళీ లేదని. చూడండి ఎంతమంది ఉన్నారు ఆ రోజు అయితే. నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ అంట రంజాన్ మంత్ కదా, వీళ్ళు ఏంటంటే మనకి కస్టమర్స్కి 9 టైప్స్ ఆఫ్ మటన్ ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దానివల్ల అస్సలు ఖాళీ లేదు. నార్మల్ టైంలోనే సండే అంటే బార్బిక్యూ ఖాళీ ఉండదు. అందులో మనకి 9 టైప్స్ ఆఫ్ మటన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అస్సలు ఖాళీ లేదు. నెక్స్ట్ హలీంలోని మటన్ హలీము, చికెన్ హలీం అవన్నీ పెట్టారు. ఒకసారి మీరు కూడా ఈ రంజాన్ మంత్లో మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే హలీం తినే ఛాన్స్ కూడా మీరు ఎందుకు మిస్ అవ్వాలి. నార్మల్ టైంలో అయితే బార్బిక్యూకి వెళ్తాము, హలీము మటన్ ఐటమ్స్ కూడా అన్నీ ఏమి ఉండవు. ఉన్నా కూడా ఆ మటన్ అలా తింటూనే ఉంటారు. కాబట్టి ఒకసారి ఈ టైంలో మనం వెళ్ళామనుకో మనం తెలియని ఐటమ్స్ కూడా ఒకసారి టేస్ట్ అయితే చేయొచ్చు. ఒకటా రెండా ఎన్నని తింటాం ఫ్రెండ్స్. మన కడుపు ఉన్నది చాలా చిన్నది, అందులోని ఇన్ని ఐటమ్స్ ఎలా పట్టాలో అర్థమవలేదు. అయినప్పటికీ మ్యాక్సిమం అయితే తినడానికి అయితే నేనైతే ట్రై చేశాను. నెక్స్ట్ స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్, ఫ్రూట్స్, అమ్మ చెప్తూ ఉంటే పెద్ద లిస్టే ఉంది ఫ్రెండ్స్. నేనే తెల్లాపోయాను. అందులో మీకు చెప్పాలంటే నాకు 1 గంట అయినా టైం పడుతుంది ఇవన్నీ లిస్ట్ చెప్పాలి అంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మంత్లో మాత్రమే. ఫుడ్ కూడా తినేసిన తర్వాత వాళ్ళకి చెప్పాము పాప బర్త్డే అంటే కేక్ అయితే ప్రొవైడ్ చేశారు, కేక్ కటింగ్. వాళ్ళైతే ఎంత గట్టిగా క్లాప్స్ కొట్టారు. లిటరల్లీ అయితే మళ్ళీ ఇంకొకసారి బర్త్డే చేసినట్టు అనిపించింది నాకైతే. అంత బాగా చేశారు బర్త్డే కూడా. కేక్ కటింగ్, వాళ్ళు హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టి వాళ్ళు పాడడం కానీ ఏదైనా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మనకి పాపకి చిన్న కేక్ తినిపించాము. నెక్స్ట్ మా విన్నుగడికి కూడా చిన్న కేక్ తినిపించి మా ఈవెంట్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఏమైంది ఫ్రీయే కదా. ప్లీజ్ 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 ఫ్రెండ్స్.